సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మోడం అయితే వేసింది, చినుకులు కూడా వస్తున్నాయి, వర్షం అయితే వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు అయితే మా మమ్మీ పండుకుంది, పొద్దున్న నుంచి చాలా కష్టపడ్డా నేనైతే. సో ఇంకా తినేసాము. సో మా మమ్మీకి ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుందంటే మ్యాంగోస్ అయితే ఎక్కువ తిన్నదంట. సో ఒక 4 ఏమో తిన్నది, ఆ 4 తిన్న దాంట్లోకే తిన్నది అరగలేక కడుపు నొప్పి వచ్చి మొత్తం నైట్ అంతా వామిటింగ్ చేసుకుంటూనే ఉంది మా మమ్మీ, అసలు పండుకోలేక. సో అట్లా అయితే జరిగింది. సో నేనైతే ఈరోజు మా మమ్మీ లేపలేదు, అందుకని చెప్పి నేను చాలా లేట్ అయితే లేచినాను ఈరోజు. సో ఇంకా లేచిందంటే మా మమ్మీని చూస్తే షాక్ అయినా, మా మమ్మీ పండుకొని ఉందా అని చెప్పి. సో పండుకొని లేదేమో అనుకొని నేను చాలా లేట్ లేచిన. పండుకుందంటే నేను చాలా ఫాస్ట్గా లేచి పని అయితే చేసేదాన్ని. సో అయినా సరే నేను చాలా ఫాస్ట్గా అయితే లేచి ఇంకా పని అయితే చేసేసి ఇంకా తినేసినాము. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొంచెం సేపు టీవీ చూసుకుంటా టైంపాస్ చేస్తున్నాం, బయటకు వచ్చి టైంపాస్ చేస్తున్నాం. ఇంకా మ్యాంగోస్ మేము తింటూనే ఉన్నాం. సో నాకు మా తమ్ముడికి అయితే ఎన్ని తిన్నా అసలు కడుపు నొప్పి రాదు, ఏది రాదు మ్యాంగోస్ తింటే. సో వర్షం అయితే వస్తుంది, చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, గాలి అయితే చాలా వీస్తుంది, గాలి వీస్తుంది, కన్నుల దుమ్ము కూడా పడుతుంది. సో ఈ గాలికి నా మాటలు వినిపిస్తున్నాయో వినిపిస్తలేవు కూడా నాకు అర్థమవుతలేదు. సో కన్నులో కొంచెం లైట్గా దుమ్ము అయితే పడ్డది. సో వర్షం కూడా వస్తుంది, చూస్తున్నారు కదా గాలి. సో ఇది ఎండకి వేసినందుకు ఎట్లయితుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా కింద వేసినందుకు నూనె దానికి కొంచెం లైట్గా నన్ను ఉంటుంది కదా నూనె అనేది. సో ఆ నూనె అంటే ఇట్లా కిందికి వచ్చేసి మొత్తం మరకలు అయితే అవుతుంది, చాలా గలీజ్గానైతే అవుతుంది. సో ఇది కొంచెం కిందనైతే పడ్డది, అంటే మా డాడీ పడ్డాక తీసుకెళ్ళేటప్పుడు ఎదురు కోసం తీసుకెళ్ళేటప్పుడు ఇట్లా కొంచెం కిందనైతే పడ్డది. సో ఇంకా అట్లే నేను మర్చిపోతుంది, ఇంకా దాన్ని బయటికి రాక అది చూడలేదు. సో ఇప్పుడైతే క్లీన్ చేసేసాను. సో ఫ్రెండ్స్, మనం అప్లోడ్ చేసే వీడియో మన ఛానల్లో ప్రతి ఒక్కరు చూడరా అనేది అయితే నాకు తెలియదు. సో రోజుకి కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం నేను ఒకసారి చెప్తున్నాను. మనమైతే ఎద్దుగానుగ నూనె అయితే పెట్టినాం ఫ్రెండ్స్. సో మన ఎద్దుగానుగ నూనె అనేది ఎట్లుంటుందంటే చాలా ఆర్గానిక్గా, చాలా న్యాచురల్గా మా చేతులతో మేమే తయారు చేస్తున్నాము. సో ఎలాంటి ఫ్యాక్టరీ, ఎలాంటి మిషన్స్ కాదు, జస్ట్ మనం పల్లీలు వేసి నువ్వులను వేసి మనం ఎద్దుగానుగతో తిప్పిస్తాం అనమాట. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే చూస్తే మీరు క్లారిటీగానైతే అర్థమవుతుంది ఎద్దుగానుగ ఆయిల్ అనేది. సో ఒకప్పుడు అయితే అలానే నూనె అనేది తయారు చేసుకుంటున్నానంటే ఇప్పుడు కొంచెం అనేది కల్తీ అయితే జరుగుతుంది. సో కాబట్టి మేము కూడా అదే ఆయిల్ వాడుతున్నాము. సో అదైతే చాలా హెల్దీ. సో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మా సిటీలో కూడా మేమైతే పెట్టినాము ఎద్దుగానుగ నూనె అనేది. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టార్గెట్ కూడా గుర్తుంది కదా ఫ్రెండ్స్. సో మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్. సో తొందరగా 500 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ కావాలి. అండ్ ఫోన్ నెంబర్ కూడా నేను కింద ఇస్తాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఎద్దుగానుగ నూనె అనేటివి. సో మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, అర్థమవుతుంది అప్పుడు మీకు ఈజీగా. సో ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే అసలు అన్నం అయితే చేసినాను, కాకపోతే మా డాడీ ఒక్కడే తిన్నాడు, మేమైతే తినలే. మేమైతే మ్యాంగోస్ తినే మా కడుపు మొత్తం అయితే నింపుకున్నాము. సో నేను అన్నం కూడా కొంచెమే చేసిన మధ్యాహ్నము. సో అండ్ చిత్రాన్నం కూడా ఉంది, అందుకని చెప్పి నేను అన్నం కొంచెమే చేసినాను. సో నైట్కి కూడా ఇంకా అన్నం చేయొద్దని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకానైతే మా తమ్ముడు అయితే ఎట్లా ఊరుకుంటూ వచ్చిండంటే అసలు చాలా గట్టి ఉరుక్కొచ్చిండు. ఏంటంటే దయ్యం కనిపించింది అంట వానికి. వాడు దేని చెట్టుని చూసి ఏమనుకున్నాడో, మెరుపులను చూసి దయ్యం అని అనుకున్నాడు అంట ఫ్రెండ్స్ వాడు. సో ఇంకా నైట్కి అయితే వండుకోవాలని చెప్పి అయితే ఏం అనుకుంటలే, ఎందుకంటే రైస్ ఉంది అండ్ రైస్ కూడా ఎవ్వరు తినరు పెద్ద. సో మేమైతే మ్యాంగోస్ తిని ఫ్రూట్స్ తిని అయితే మా కడుపు నింపేసుకున్నాము. తర్వాత నైట్కి ఇంకా వాటర్ మిలన్ కోసుకొని తిందామని అయితే అనుకుంటున్నాం కాదు, అదే చేసాము, వాటర్ మిలన్ తినేసాము. ఇంకా అన్నం వేస్ట్. ఇంకా రేపు పొద్దున మా మమ్మీ లేచి చూసిందనుకో నా పని ఇంకా అంతే, అంత అన్నం వేస్ట్ చేసినావు, ఎవడు వండమన్నాడు, ఎందుకు వండినావు అని చెప్పి. సో ఇంకా రేపు ఎట్లుంటుందో అని చెప్పి నాకు కొంచెం భయం అవుతుంది. అదంతా పడేసేటప్పుడు మా మమ్మీకి కోపం వస్తుంటుంది, అంటే మా మమ్మీకి పడేయాలంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. సో అది కూడా తిండి విషయంలో అయితే చాలా బాధ అనిపిస్తుంటుంది. సో రేపు ఎట్లనో చూడాలి మరి నన్ను ఏం చేస్తుందో అని. సో చాలా భయం అవుతుంది నాకైతే. సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అంటే మాకు కూడా చాలా బోరింగ్ కొడుతుంది, ఏం తీయాలో కూడా అర్థం అవుతలేదు. సో అందుకు అని చెప్పి ఇంకా అట్లా మాట్లాడుకుంటా ఖచ్చితంగానైతే మన ఫ్రెండ్స్కి దూరం కాకూడదు కదా అన్నట్టు ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి
ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే పెద్ద విశేషాలు అయితే ఏం లేవు. నేను మీకు ఎలా వీడియో చూపించినానో అంతే ఉంది. అసలు చాలా సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలా పిచ్చి పిచ్చిగానే అయితే ఉంది. సో వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మన టార్గెట్ని అయితే గుర్తు పెట్టుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.